హాయ్ అండి. ఈరోజు వీడియోలో అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన, దీనిని హిందీలో శాసన్ అని అంటారు. వీటిని అడ్మినిస్ట్రేషన్లో అంటే పరిపాలనకు సంబంధించి మనకు కొన్ని విషయాలను హిందీలో ఏ విధంగా పిలుస్తారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మంత్రి, మంత్రి అంటే మంత్రి. మనం తెలుగులో మంత్రిని హిందీలో కూడా మంత్రి అని అంటారు. నెక్స్ట్ అర్జీ, అర్జీ అంటే దరఖాస్తు. ఎవరికైనా మనం అప్లికేషన్ ఫామ్ పెట్టుకుంటాం కదా, దాన్ని అర్జీ అంటే ఏంటి? దరఖాస్తు. దరఖాస్తుని హిందీలో అర్జీ అని అంటారు. ఆరక్షణ్, ఆరక్షణ్ అంటే రిజర్వేషన్స్, అంటే రిజర్వేషన్ని హిందీలో ఆరక్షణ్ అని అంటారు. ప్రశాసక్, ప్రశాసక్, ప్రశాసక్ అంటే పరిపాలకుడు, పరిపాలకుడు అంటే పరిపాలన చేసేవాడు. ప్రశాసక్ అంటే పరిపాలకుడు. నెక్స్ట్ మంత్రిమండల్, మంత్రిమండల్ అంటే ఏంటి? మంత్రిమండలిని, మంత్రిమండలిని మంత్రిమండల్ అని అంటారు. నిజి సచివ్, నిజి సచివ్ అంటే సచివ్ అంటే కార్యదర్శి, సచివ్ అంటే కార్యదర్శి. నిజి సచివ్ వ్యక్తిగత కార్యదర్శి, వ్యక్తిగత కార్యదర్శి. జిల్లాధీష్, జిల్లాధీష్ అంటే జిల్లా కలెక్టర్, జిల్లాధీష్ అంటే జిల్లా కలెక్టర్. జిల్లా కలెక్టర్ని హిందీలో జిల్లాధీష్ అని అంటారు. అదాలత్, అదాలత్ అంటే కోర్టు. న్యాయాలయం కూడా కోర్టే, న్యాయస్థానం. కోర్టు అంటే న్యాయస్థానమే కదా. అదాలత్ అన్న లేదా న్యాయాలయ అన్న కోర్టు లేదా న్యాయస్థానం అని అర్థం వస్తుంది. అదాలత్ కోర్టు. ఉచ్ న్యాయాలయ, ఉచ్ న్యాయాలయ అంటే హైకోర్టు. ఉచ్ న్యాయాలయ అంటే హైకోర్టు. తర్వాత న్యాయాలయ, న్యాయాలయ అంటే న్యాయస్థానం. ఉచితం న్యాయాలయ, ఉచితం న్యాయాలయ సుప్రీంకోర్టు. హైకోర్టుని ఏమన్నాం? ఉచ్ న్యాయాలయ. మరి సుప్రీంకోర్టుని ఉచితం న్యాయాలయ. తర్వాత వకీల్, వకీల్ అంటే ప్లీడర్, వకీల్ అంటే ప్లీడర్ లేదా వకీల్ అని కూడా అనొచ్చు. వకీల్ అంటే ప్లీడర్. అధివక్త, అధివక్త అంటే న్యాయమూర్తి, సారీ న్యాయవాది. అధివక్త అంటే న్యాయవాది, అధివక్త న్యాయవాది. సర్కారీ వకీల్, సర్కారీ వకీల్ అంటే ఎవరు? ప్రభుత్వ ప్లీడర్. వకీల్ అంటే ప్లీడర్. సర్కార్ అంటే ప్రభుత్వం, సర్కార్ అంటే ప్రభుత్వం. సర్కారీ వకీల్, ప్రభుత్వ ప్లీడర్. గుప్తచార్, గుప్తచార్ అంటే ఎవరు? గూఢాచారి, గూఢాచారి. గుప్తచార్, గూఢాచారి. సచివ్ కార్యదర్శి, చెప్పాను కదా ఇందాకలా, సచివ్ కార్యదర్శి. ప్రధాన్ సచివ్ అంటే ప్రధాన కార్యదర్శి. సచివ్ అంటే కార్యదర్శి, ప్రధాన సచివ్ అంటే ప్రధాన కార్యదర్శి. ఫిర్యాద్, ఫిర్యాద్ అంటే ఏంటి? ఫిర్యాదు. ఫిర్యాదు అంటే ఫిర్యాదు. తెలుగులో కూడా ఫిర్యాదు అని అంటాం, హిందీలో కూడా ఫిర్యాదు అని అంటారు. ఇలాకా నిరీక్షక్, ఇక్కడ హిందీలో ఇలాకాకి బదులు ఇలాకీ అని పడ్డది, అది కొద్దిగా చూసుకోండి ఒకసారి. ఇలాకీ కాదు, ఇలాకా నిరీక్షక్ అని హిందీలో అంటారు అనమాట. ఇలాకా నిరీక్షక్, ఇలాకా నిరీక్షక్ అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్. సర్కిల్ ఇన్స్పెక్టర్ని ఇలాకా నిరీక్షక్ అని అంటారు. నెక్స్ట్ అంగరక్షక్, అంగరక్షక్ అంటే అంగరక్షకుడు, అంగరక్షక్ అంగరక్షకుడు. దరోగా, దరోగా అంటే పోలీస్ ఇన్స్పెక్టర్, దరోగా పోలీస్ ఇన్స్పెక్టర్. తోప్చి, తోప్చి అంటే సాయుధ రక్షకుడు, తోప్చి అంటే సాయుధ రక్షకుడు. టంకక్, టంకక్ అంటే టైపిస్ట్,
టంకక్ అంటే టైపిస్ట్. ప్రశిక్షక్, ప్రశిక్షక్ అంటే శిక్షణను ఇచ్చువాడు. ప్రశిక్షక్ అంటే శిక్షణను ఇచ్చువాడు. నిర్దేశక్, నిర్దేశక్ అంటే నిర్దేశకుడు. నిర్దేశక్ అంటే నిర్దేశకుడు. రాజ్యపాల్, రాజ్యపాల్ అంటే గవర్నర్. గవర్నర్ని హిందీలో ఏమంటారు? రాజ్యపాల్ అని అంటారు. జన్గణన, జన్గణన అంటే జనాభా లెక్కల సేకరణ. జన్గణన అంటే జనాభా లెక్కల సేకరణ. జన్గణన అంటే జనాభా లెక్కల సేకరణ. రాజ్దూత్, రాజ్దూత్ అంటే రాయబారి. రాజ్దూత్ అంటే ఎవరు? రాయబారి. రాయబారిని హిందీలో ఏమంటారు? రాజ్దూత్. ఓకే అండి, ఈ వీడియోలో ఇంతే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.